శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. నేటి పాసురంలో స్వామి యొక్క స్వాతంత్రాన్ని, నీలాదేవికి స్వామి యందున్న అధికారాన్ని, ఆమె ఏ విధంగా మనకు స్వామిని ఇవ్వగలదనే విషయాన్ని స్పష్టపరుస్తుంది గోదాదేవి. 33 విధాలైన దేవతలకు ఆపద వచ్చే ముందే వారు కోరిన చోటుకు వెళ్ళి వారి శత్రుభయాన్ని నశింపచేయువాడా, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులకు దుఃఖాన్ని కలుగజేయువాడా, లేచిరా. బంగారు కలశాల వంటి వక్షస్థలము, ఎర్రని అదరము, సన్నని నడుము కలిగిన నప్పిన్న పిరాట్టి, స్త్రీత్వపు పరిపూర్ణత్వం కలిగిన దాన, లక్ష్మితో సమానమైన దాన, లేచిరా. మా నోముకు కావాల్సిన పరికరాలైన విసనకర్ర, అద్దము ఇచ్చి నీ భర్త అయిన కృష్ణుడితో మమ్మల్ని కలుపు అంటుంది గోదాదేవి నీలాదేవితో. ఇక్కడ అద్దము అంటే మనం చూసుకోలేని ముఖాన్ని చూపేది కదా. అలాగే మన యొక్క స్వస్వరూపాన్ని తెలిపే అకార ఉకార మకార స్వరూపమైన ప్రణవము. ఇది జీవునికి పరమాత్మకి ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. అలాగే తాపాన్ని తగ్గించే విసనకర్ర అంటే ద్వయమంత్రము అని. ఈ మంత్రం ఏ తాపాన్ని తగ్గిస్తుంది అంటే తాపత్రయాల నుండి వచ్చిన దుఃఖాన్ని తగ్గిస్తుంది. అలాగే కృష్ణుని ఇమ్మంటున్నారు. పైన చెప్పిన అద్దాన్ని విసనకర్రను ఎంత తేలిగ్గా ఇవ్వగలదో అలాగే ఒక వస్తువుని ఇచ్చినట్లు కృష్ణుని మనకి ఇవ్వగలదు నీలాదేవి అని ఈ పాత్రంలో గోదాదేవి మనందరికీ స్పష్టపరుస్తుంది. ఆండాళ్ళ తిరువడిగలే శరణం.